హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 2 to 3 years బేబీ గర్ల్ 3 layers ఫ్రాక్ అనేది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ చేశాను, వీడియోలో చూపిస్తున్నట్టు. అండ్ పైనుంచి 1/2 inch ఖర్చుల కోసం తీసుకున్నాను. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 7 inches, 1 inch ఖర్చుల కోసం కలిపి 8 inches తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 4 inches తీసుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను. రౌండ్ తిరిగే దగ్గర 1/2 inch మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్ అండ్ హ్యాండ్స్ అనేది నేను డిజైన్ చేస్తున్నాను. దానికోసం ఆర్మ్ డౌన్ దగ్గర 1.5 inchesకి మార్క్ చేసుకొని అండ్ నెక్ డీప్ వచ్చేసి 2.5 inchesకి మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్వీట్ హార్ట్ నెక్ లాగా నేను ఇలా డ్రా చేస్తున్నాను. చెస్ట్ వచ్చేసి నేను 5.5 inches తీసుకుంటున్నాను. అండ్ వేస్ట్ వచ్చేసి 5 inches తీసుకుంటున్నాను. అండ్ 2 inches ఖర్చుల కోసం చెస్ట్ అండ్ వేస్ట్ దగ్గర సో ఎలా అయితే మార్క్ చేసుకున్నాను నేను అలా అయితే కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ప్లేస్ చేసుకొని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని మనం చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని టర్న్ చేసుకొని మళ్ళీ ఓవరాల్ మెయిన్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అనేవి ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ కోసం నేను ఫ్రిల్ లేయర్స్ అనేవి 3 ఇస్తున్నాను. దీనికోసం ఫస్ట్ లేయర్ వచ్చేసి విడ్త్ 24 inches అండ్ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలిపి 5.5 inches తీసుకుంటున్నాను. ఇప్పుడు యోక్ పార్ట్కి వీడియోలో చూపిస్తున్నట్టు మనకి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. మన దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. అలా తక్కువ క్లాత్ ఉంది అనుకో కొంచెం పెద్ద ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. సో ఇక్కడ నాకు ఏంటంటే 1 meter క్లాత్తో మీకు 3 layers చూపిద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఉన్న క్లాత్ అలా అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. మనం లేయర్స్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ లేయర్ ఇప్పుడు 24 తీసుకున్నామంటే సెకండ్ లేయర్ వచ్చేసి దానికి 15 inches యాడ్ చేయాలి. నా దగ్గర క్లాత్ లేదు కాబట్టి నేను 10 inches పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ లేయర్ వచ్చేసి నేను 35 inches తీసుకుంటున్నాను. అది కూడా సేమ్ ఏంటంటే మనం 2 విధాలుగా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసుకొని దానికి ముందుగానే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత దాన్ని ఏంటంటే మనం ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసాం కదా దాని కిందన ఈ సెకండ్ లేయర్ అనేది పైన పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. అండ్ సెకండ్ వచ్చేసి మనం నార్మల్గా పైన క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకొని వచ్చేయచ్చు. 2 methodsలో మనం ఈ ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేస్తున్నాను. నాకు క్లాత్ అనేది సరిపోలేదండి. సో కటింగ్లో మిగిలిన క్లాత్స్ మళ్ళీ అటాచ్ చేసుకొని నేను యాడ్ చేసుకున్నాను. అది మీకు క్లిప్ యాడ్ చేయలేదు. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. థర్డ్ లేయర్ వచ్చేసి నేను 45 inches లెంత్, విడ్త్ మాత్రం మొత్తం 3 వాటికి నేను 5.5 inches తీసుకున్నాను ఖర్చులతో కలిపి. సో థర్డ్ లేయర్ కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అంతేనండి. ఇది మనం 1 meter క్లాత్ చూపిస్తున్నాం కాబట్టి కొంచెం ఏంటంటే క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకొని వస్తున్నాను నేను. ఈ నాకు మీటర్ వచ్చి 75 rupees పడింది. ఈ టోటల్ 150 rupeesలో నాకు ఈ ఫ్రాక్ అనేది డిజైన్ అయిపోయింది. ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత దానిపైన వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నాను నేను లైనింగ్ అనేది. ఇప్పుడు నేను హ్యాండ్స్ డిజైనింగ్ చూపిస్తున్నానండి. దీనికోసం నేను హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 8 inches అండ్ విడ్త్ వచ్చేసి 7 inches తీసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఎడ్జెస్ అనేవి ఇలాగ ఫోల్డ్ చేసుకొని మొత్తం 4 edges నేను స్టిచ్ చేసుకున్నానండి. 4 edges మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు విడ్త్ వైజ్ ఉంటుంది కదా, అది కాకుండా లెంత్ వైజ్ వచ్చిన దగ్గర మనం ఏంటంటే వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. బోత్ సైడ్స్ అనేవి మనం ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి. ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు నేను విడ్త్ అనేది కొంచెం ఎక్కువే ఉంచాను, ఎందుకంటే కొంచెం మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసం. అండ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు నేను నెక్ డిజైన్ చేశాను కదా, అక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1.5 inchకి మార్క్ చేసుకొని షోల్డర్ రౌండ్ తిరిగే వరకు నేను ఇది అనేది స్టిచ్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు.
సో ఇలాగేంటంటే మనం 2 షోల్డర్స్కి హ్యాండ్స్ అన్నవి అటాచ్ చేసిన తర్వాత మనకి మెజర్మెంట్స్ ఎంత ఉంటాయో దాన్ని బట్టి మనం సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలండి. అంతేనండి. ఈ ఫ్రాక్ అనేది మనం ఈజీగా ఒక 1 అవర్లో స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ బడ్జెట్ పెట్టనవసరం లేదు. 150 రూపీస్తో మనకి ఫ్రాక్ అనేది డిజైనింగ్ అయిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మన ఛానల్లో చాలా స్టిచ్చింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి.